హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి ఓట్స్ మిల్క్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా బాగుంటుందండి. ఇంకా ఉప్పు కారము ఏం వేయకూడదు దీంట్లో. పాలతో చేస్తాం కాబట్టి కమ్మగా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది హెల్త్కు కూడా. అప్పుడప్పుడు పాలలో వేసుకొని తింటాం కదా, ఇది అలా కాకుండా మనము వీళ్ళ వెజిటేబుల్ అన్నీ వేసుకొని టిఫిన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇంకా పసుపు కానీ కలర్ కోసం ఏం వేయకూడదు, ఇలా వైట్ కలర్తోనే చేసుకోవాలి. చూడండి, నేను ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నా, ఒక పచ్చిమిర్చి చేసుకున్నానండి, సిమ్లా మిర్చి తీసుకున్నా, కొంచెం క్యారెట్, ఏ వెజిటేబుల్ అన్నీ వేసుకొచ్చి బాగుంటుంది. ఒక కప్పు ఓట్స్ కదండి. నేను మీకు స్పైసీ తగినంత మిరియాల పొడి వేసుకోండి, ఇంత వద్దనుకుంటే మీరు తగ్గించేసుకోండి. కొంచెం సాల్ట్, కరివేపాకు ఇలాగే కట్ చేసుకోవాలండి చిన్నగా. మరి మనం ఆకులు మాదిరి వేసినామంటే పారేస్తారు కదా పిల్లలైనా కానీ మనమైనా కానీ ఇలా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవాలండి. నేను బయట తీసుకునే పాలండి ఇవి, ప్యాకెట్ అయితే కాదు. ఏ పాలన్నా వేసుకోవచ్చు, మనకు కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి ఓట్స్కి వాటర్ తక్కువే పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా, ఒక కప్పు ఓట్స్కి రండి. ఇంకా మనము బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేద్దాం. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసిన, ఆయిల్ వేసుకొచ్చండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకా రండి మనము బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేద్దాము. సూపర్ ఉంటుందండి. పిల్లలకు కూడా హెల్దీ, ఇది తింటే మీరు కూడా హెల్దీగా ఉండొచ్చు. పెద్దవాళ్ళు కానీ వయసులో ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిదండి ఓట్స్. రండి ఇంక మనం రెడీ చేసేద్దాం. చూడండి, ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, మనము ఇప్పుడు ఆనియన్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి. నేను 2 రోజులు సరిగ్గా వీడియో పెట్టడంలే, నాకు కొంచెం జ్వరంగా ఉంది, జలుబు అనేసి. చూడండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు. మళ్ళీ కూడా మీరు ఇలాగే మనం క్రీమీగా జ్యూసీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది మిల్క్ వేయడం వల్ల. దీంట్లో మనం క్యారెట్ కూడా వేసేసుకున్నాం. కొంచెం లైట్గా కుక్ అయితే సరిపోతాయండి వెజిటేబుల్స్ అన్నీ. మరీ ఏమంతగా మాడబెట్టుకోకూడదు, ఎందుకంటే మనం కొంచెము హెల్దీగా తినాలంటే మరీ అంత డ్రైగా అయితే చేసేసుకోకూడదు. ఇది కొంచెము ఇలా కలుగుతాం. క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదండి. చూడండి ఇలా ఈ కొంచెం డ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోనే క్యాప్సికమ్ వేసేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందాము, కొంచెం పైన వేసుకుందాము, ఒక 2 ఇలా కొంచెం పక్కన పెట్టుకోండి. పచ్చిది లాస్ట్ వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇదంతా టేస్ట్ పాలతోని మిరియాల పొడితోనేనండి. చాలా బాగుంటుంది. మరి ఎక్కువ అయితే కుక్ అవసరం లేదు, కొంచెం లైట్గా అయితే సరిపోతుంది. మనం సూప్ చేసుకుంటాం కదండి, ఆ లెవెల్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం దీంట్లోనే. వేసుకుని దాంట్లో సాల్ట్ కావాలనేది వేసుకుంటే తెలిసిపోతాం. ఇది కొంచెము మనము పచ్చివాసన పొందుతాం. చూసారు కదండి, ఇవి కూడా మనకి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు 2 వాటర్ వేయాలి, పాలు అయితే వేయకూడదు. ఫస్ట్ మనం ఎంత తీసుకుంటామో ఓట్స్, నేను ఒక గ్లాసు, ఒక కప్పు అదేండి, ఈ గ్లాస్ అంత మైన ఉంటుంది ఓట్స్ కూడా ఇదే వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, అది కొంచెం లూజ్గానే ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం సూప్ మాదిరి అయితేనే బాగుంటుంది. ఇంత అయితే సరిపోతుంది. ఈ కొంచెం కెరినాక మనం ఓట్స్ వేసేసుకొని పాలు అయితే లాస్ట్లో వేయాలండి. పాలు కాంచవచ్చు, కాంచకపోయినా పర్వాలేదు, ఎలాగైనా ఒకటి. నేనైతే పచ్చి పాలు అట్నే తీసేసుకున్నా, మీరు కావాలంటే వేడి చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా కొంచెం బాయిల్ అయినైతే ఓట్స్ వేసుకొని మళ్ళీ మనం పాలు, మిరియాల పొడి కూడా ఇప్పుడు వేయకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇంత వేసుకోవద్దండి, కొంచెం తగ్గించుకోండి. నేను కూడా కొంచెం తీసేస్తాను, ఓట్స్ తక్కువ కాబట్టి. ఇంకా సాల్ట్ ఏమన్నా మీకు తక్కువ వస్తే ఇప్పుడే చూసుకోవాలి. చూడండి, వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, మనం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇలా తొందరగా కుక్ అయిపోతుందండి. ఓన్లీ పాలలోనూ కూడా వేడి చేసుకొని తింటారు కాబట్టి. చూడండి ఇలా దీంట్లో కలర్స్లో ఏమి వేయకూడదు, ఉప్పు కానీ కారం కానీ ఇలానే చేసుకోవాలి. ఇది కొంచెం దీంట్లో కుక్ అయ్యేటప్పుడు
చూడండి ఇలా కుక్ అయింది కదండి. ఇప్పుడు పాలు అయితే వేసేసుకుందాం. మీకు ఎన్ని పాలు కావాలంటే అన్ని వేసుకోండి. ఇవి టేస్ట్ కోసమే, మనకి క్రీమీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ అంతా ఈ పాలు వల్లే వచ్చేది. చికెన్ పాలు వేసుకున్నారంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. చిన్న పిల్లలు వాళ్ళు ఫుడ్ తింటే అరిగించుకోలేరు కదా. చిన్నపిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకి ఇలా పెట్టినారంటే సన్నగా ఉండే పిల్లలు బాగుంటారండి. వాళ్ళకి హెల్దీ కూడా. ఇలా మిరియాలు పాలతో ఓట్స్ రెడీ అయిపోతుంది. చూడండి మిరియాల పొడి మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి. ఇలా నేను చెప్పినా కదండి, ఇది జ్యూసీగానే ఉండాలి. గట్టిగా అయిపోతుంది చల్లగా అయితే. ఒక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. కొంచెం మూత పెడతాము ఆవిరిపోకుండా. ఒక నిమిషము చూద్దామండి. చూసారు కదండి, ఇలా క్రీమీగా మనకి ఓట్స్ రెడీ అయిపోయింది. ఇంకా రండి మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఉప్మా అంటే ఉప్మా కాదు, సూప్ మాదిరిగా. చూడండి ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకుతో కొంచెం సర్వ్ చేసేసుకుందాము. గ్రీన్ కలర్లో సూపర్ ఉంటుంది. బా స్మెల్ అయితే సూపర్ ఉందండి. చూసారు కదా, ఎమ్మి ఓట్స్ పాలు పెప్పర్స్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ఇలా చేసుకొని తినండి. నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఎలా ఉందో. కొంచెం చూద్దాం టేస్ట్. నాకు చాలా ఇష్టం అండి ఇదంటే, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసి పిల్లలకి పెట్టండి, మీరు తినండి, మళ్ళీ ఇదే తినాలనుకుంటారు మీరు. కాలిపోతుందని. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలానే. చూసారు కదండి, మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.